ఈ 2 హకారాలు 3 కకారాలు శివాక్షరాలు, శైవాక్షరాలు. ఇవి శివస్వరూపాలు. ఇక శక్త్యక్షరాన్ని శేషాన్ని, మిగిలినవన్నీ శక్త్యక్షరములే. ఇంకా మిగిలినవి ఏవేవైతే ఉన్నాయి, ఏకారం కానీ, ఈకారం కానీ, సకారం కానీ, లకారం కానీ, ఇవి శక్త్యక్షరాలు. ఇక హ్రీంకారం ఉందే, అది హ్రీంకారం ఉభయాత్మకం. హ్రీంకారం ఇద్దరిది అన్నాడు ఇక్కడ. కానీ భలే పంచుకున్నారండి. ఆవిడ కొన్ని, ఈయన కొన్ని, కలిపి 3. అవి కలిపి పంచదశి. దీన్ని బట్టి అక్షరాల్లో శివాక్షరములు శక్త్యక్షరములు తెలుసుకున్నాం. ఇది తెలుసుకుని ఎవరైతే జపం చేస్తారో వాళ్ళకి సిద్ధి కలుగుతుంది. ఏవం విభాగమజ్ఞాత్వ ఏ విద్యా జపశాలిన నతేషాం సిద్ధిదా విద్యా కల్పకోటి శతేరపి. ఈ విభాగం తెలియకుండా జపం చేస్తే ఎంత చేసినా సిద్ధి లేదు అని చెప్పాడు ఇక్కడ. అంటే ఇన్నాళ్ళు చేసింది వ్యర్థమా కాదు, ఇన్నాళ్ళు చేసింది నచ్చింది కనుకే అమ్మవారి వాళ్ళ అర్థం చెప్పారు, తెలుసుకుంటారు. దీంతో మొత్తం సార్థకం అయిపోయింది. కనుక శివశక్త్యాత్మకం అమ్మవారి రూపమని ఎవరు తెలుసుకుంటారో వాళ్ళకి సిద్ధొస్తుందని చెప్పడం దీని యొక్క ఆంతర్యం. ఎప్పుడు అమ్మవారు వేరు అయ్యవారు వేరన్న భావన కూడదు. అది సూత సంహితలో ఒక మాట చెప్తారు. అమ్మని అయ్యని వేరుగా చేసి చూస్తే వాళ్ళు తలకిందులుగా సూర్యచంద్రులు ఉన్నంతకాలం రౌరవాది నరకాల్లో ఉంటారని చెప్పారు ఇక్కడ. దీని అర్థం అయితే రౌరవంలో పడిపోతామని కాదు, భేదం చూపించకండి అని చెప్పడం ఇక్కడ. అందుకే పురాణాలు ఈ వాక్యం విని భయపడిపోకూడదండి, జాగ్రత్త పడాలి. అంటే అది తేడా ఇక్కడ. కానీ శివశక్త్యాత్మకంగా ఉపాసన చెయ్యు తల్లిని అని చెప్పడానికి మంత్రం చేసినా అదే, యంత్రం చేసినా అదే, రూపము అదే. అది గొప్ప విషయం. దీన్నే సమయాచారం అంటారు కదా, అందుకు దాన్ని చూపించాడు. అందుకు ఆ అక్షర స్వరూపాలు వాళ్ళు తెలుసుకున్నాం. హ్రీంకారం గురించి చెప్తూ హ్రీంకారమేవ తవ నామ గృణంతి వేదా మాతస్త్రికోణ నిలయే త్రిపురే త్రినేత్రే తత్సంస్కృతౌ సంస్మృతౌ యమభయాది భయం విహాయ దివ్యంతి నందనవనే సహలోకపాలై అని కళ్యాణ వృష్టిస్తవంలో వాక్యం కూడా ఇక్కడ చెప్పుకున్నాం. కళ్యాణ వృష్టిస్తవం కూడా పంచదశి స్తోత్రమే, ఆగమాల్లో ఉంది. హ్రీంకారం ఎవరైతే నిరంతరం తెలుసుకుని చేస్తారో అటువంటి వారు నిన్ను స్మరించినంత మాత్రమే సర్వభయములు విడిన వారి దేవతల చేత కూడా పూజ్యులవుతారు తల్లి అని చెప్పారు ఇక్కడ. ఇలాగా హ్రీంకారమేవ తవ నామ తదేవ రూపం త్వన్నామ దుర్లభమిఘ త్రిపురే గృణంతి త్వత్తేజసా పరిణతం వియదాదిభూతం సౌక్ష్యం తనోతి సరసీరుహ సంపదాజ్యై. హ్రీంకారం అది నీ పేరు, అది రూపం, అది నీ రూపం అన్నాడు. చాలా రమ్యమైన మాట అండి. తవ నామ తదేవ రూపం, నీ పేరు అదే, నీ రూపము అదే. మంత్రం అమ్మవారి యొక్క స్వరూపము, అలాగే మంత్రం అమ్మవారి యొక్క నామము. నామం అంటే తెలియజేయనది. ఈ రెండు దానితో దుర్లభం అనేది లేదు తల్లి, అది నీ త్రిపుర తత్వాన్ని తెలియజేస్తున్నది అన్న. ఎందుకంటే అమ్మవారి స్వరూపాలన్నింటిలోని పరమోత్కృష్టమైన విద్య భువనేశ్వరి విద్య, దాని బీజం ఇది. అది ముమ్మార్లు చేర్చబడినటువంటిది రాజరాజేశ్వరి విద్య. ఇంకా విశేషం ఏమున్నది ఇక్కడ? ఆ ప్రత్యేకత ఇక్కడ చూపిస్తూ నీ తేజస్సు చేతనే వియదాదులు అంటే ఆకాశం మొదలుకొని సమస్తమైనటువంటి భువనములు ఏర్పడ్డాయి. వియదాది విశ్వకారణాం సర్వావభాసికాం స్వాత్మాభిన్నాం పరచితిం అమ్మవారు